హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎల్ వ్లాగ్స్. ఈరోజు నేను వెన్నపూస చేస్తున్నాను. ఇది పెరుగు మీద మీగడ వారం రోజులదండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది మంచిగా మెదుపుకోవాలండి. ఇట్లా రవ్వ రవ్వగా మనకి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనకి వెన్నపూస అయిపోవచ్చిందండి. కొద్దిసేపు ఇలా అనుకోవాలి. చూసారా, ఇప్పుడు మజ్జిగ ఎలా సపరేట్ అవుతుందో చూడండి. ఇలా మజ్జిగ వెన్న రెండు సపరేట్ అవుతాయి. ఇలా మనం మిక్సీతోటి కవ్వంతోటి పని లేకుండానే 10 నిమిషాల్లోనే వెన్నపూస ఎలా చక్కగా తయారైందో చూడండి. మిక్సీలో వేస్తే మిక్సీకే సగం పోతుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా స్పీడ్గా వెన్న వచ్చేస్తుంది. చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో ఐస్ వాటర్ పోసుకొని కలిపితే ఇంకా గట్టిగా వస్తుంది వెన్న. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. వాటర్ వేసి వెన్నని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వెన్నని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా చేసుకున్న వెన్నని ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడుక్కొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత స్టవ్ మీద పెట్టుకుందాం. నెయ్యి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించాను. ఇది 2 సార్లు కడిగిన వెన్నపూస చూడండి, కరిగిపోతుంది. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందండి నెయ్యి. దీన్ని వడపోసుకుందాం. ఇప్పుడు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.